వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ ఆర్మీలో 10th ఇంటర్ ఐటీఐ అర్హతలపైన టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్స్ని ఆఫ్లైన్లో సబ్మిట్ చేయడానికి 24/10/2025 చివరి తేదీ. వీటిలో మొత్తం ఖాళీలు 194 ఉన్నాయి. పోస్టుల వారిగా పరిశీలిస్తే లోయర్ డివిజన్ క్లర్క్ 2, ఫైర్మెన్ 1, వెహికల్ మెకానిక్ ఆర్మ్డ్ ఫైటింగ్ వెహికల్స్లో హైలీ స్కిల్డ్ వర్కర్స్ 4, అలాగే ఫిట్టర్ స్కిల్డ్ 3, వెల్డర్ స్కిల్డ్ 2, ట్రేడ్స్మెన్ మేట్ 8, వాషర్మెన్ 2, కుక్ 1, లోయర్ డివిజన్ క్లర్క్స్ 3, ఎలక్ట్రీషియన్ హైలీ స్కిల్డ్ 2, టెలికాం మెకానిక్ హైలీ స్కిల్డ్ 7, అప్హోల్స్టర్ స్కిల్డ్ 1, ఫైర్మెన్ 3, లోయర్ డివిజన్ క్లర్క్స్ 2, స్టోర్ కీపర్ 3, ఎలక్ట్రీషియన్ హైలీ స్కిల్డ్ 2, అప్హోల్స్టర్ స్కిల్డ్ 2, మెషినిస్ట్ స్కిల్డ్ 4, వెల్డర్ స్కిల్డ్ 1, టిన్ అండ్ కాపర్ స్మిత్ స్కిల్డ్ 1, ట్రేడ్స్మెన్ మేట్ 17, లోయర్ డివిజన్ క్లర్క్స్ 7, స్టోర్ కీపర్ 4, ఇంజనీర్ ఎక్విప్మెంట్ మెకానిక్ 1 ఖాళీలు ఉన్నాయి. అయితే ఇవి డివిజన్ల వారీగా, అంటే యూనిట్ల వారీగా ఈ పోస్టులను కేటాయిస్తారు. వీటికి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో ఉన్న యూనిట్లు ఈ పోస్టులను ఫిలప్ చేస్తాయి. మనకి ఏ యూనిట్లో అప్లై చేయదలుచుకున్నామో ఆ యూనిట్కి సంబంధించిన అడ్రస్కి అప్లికేషన్ సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ విషయంలో పరిశీలిస్తే మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 25 సంవత్సరాలు. దీంట్లో ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు వర్తిస్తుంది. అలాగే విద్యార్హతలు ఫైర్మెన్, కుక్, ట్రేడ్స్మెన్ మేట్, వాషర్మెన్ ఈ పోస్టులకి 10వ తరగతి, స్టోర్ కీపర్, లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్, మిగిలిన ఉద్యోగాలకు ఐటీఐ సంబంధిత ట్రేడ్లో పాస్ అయిన వాళ్ళు అర్హులు. వీటికి సంబంధించి జీతపు స్కేలు 5,200 నుంచి 20,200 పే స్కేల్లో ఉంటుంది. అంటే సుమారుగా 18,000 నుంచి 20,000 వరకు స్టార్టింగ్ పే స్కేల్ అనేది ఇస్తారు. దీంతో పాటు అలవెన్స్లు కూడా లభిస్తాయి. ఎంపిక విధానం ఇక్కడ అన్ని పోస్టులకు కూడా రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 150 మార్కులకి ఈ రిటర్న్ టెస్ట్ ఆఫ్లైన్లో ఉంటుంది, అంటే పెన్ అండ్ పేపర్ సిస్టంలో ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. ఐటీఐ అభ్యర్థులకైతే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ వీటిలో 25 మార్కులు చొప్పున 25 ప్రశ్నలు ఉంటాయి ఒక్కో విభాగంలో. అలాగే ట్రేడ్ స్పెసిఫిక్ విభాగం, అంటే మీరు ఏ ట్రేడ్లో ట్రైనింగ్ అయ్యారో ఆ ట్రేడ్కి సంబంధించిన పోస్ట్కి అప్లై చేసేటప్పుడు 50 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. ఇవి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రాంగ్ ఆన్సర్ పెడితే మాత్రం నెగిటివ్ మార్కింగ్ విధానం అమలు ఉంటుంది. నెక్స్ట్ కుక్, ఫైర్మెన్, ట్రేడ్స్మెన్ ఈ పోస్టులకు 150 మార్కులకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. దీనిలో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్లో 50 ప్రశ్నలు 50 మార్కులు, జనరల్ అవేర్నెస్లో 50 ప్రశ్నలు 50 మార్కులు, జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ విభాగాల్లో 25 ప్రశ్నలు 25 మార్కులు చొప్పున ఉంటాయి. అలాగే ఫైర్మెన్కు మాత్రం 160 సెంటీమీటర్ల ఎత్తు, 81.5 నుంచి 80 సెంటీమీటర్ల మధ్యలో ఛాతీ, 50 కిలోల మినిమం వెయిట్ కలిగి ఉండాలి. అప్లికేషన్స్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ indianarmy.nic.inలో అందుబాటులో ఉంటాయి. వీటిని గ్రూప్ సి కేటగిరీ అంటారు ఈ పోస్టుల్ని. వీటిని ఆ ప్రొఫార్మాలో, ఆ సైట్లో ఇచ్చిన ప్రొఫార్మాలో A4 సైజ్ పేపర్ పైన ప్రింట్ తీసుకుని అన్ని కాలమ్స్ని ఎటువంటి కొట్టివేత లేకుండా పూర్తి చేయాలి. అలాగే అన్ని సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీలను కూడా అటాచ్ చేసి స్పెసిఫిక్ ప్లేస్లో ఫోటో అతికించి మీ పుట్టిన తేదీ, ఈమెయిల్, ఫోన్ నెంబరు, అడ్రస్ వంటివి ఎటువంటి పొరపాటు లేకుండా రాస్తే ఈ అప్లికేషన్ వాళ్ళకి చేరిన తర్వాత మీకు కాల్ లెటర్ పంపిస్తారు. ఇందులో అప్లికేషన్తో పాటు సెల్ఫ్ అడ్రస్ కవర్ ఒకటి అటాచ్ చేయాలి. దాని మీద మీ అడ్రస్ రాసి ₹5 స్టాంపులు అంటించి మీరు ఏ యూనిట్కి దరఖాస్తు చేస్తున్నారో ఆ యూనిట్ అడ్రస్ను క్లియర్గా కవర్ పైన రాసి మీ ఫ్రమ్ అడ్రస్ కూడా రాసి ఏ పోస్ట్కి అప్లై చేస్తుందో కూడా పైన తెలియజేస్తూ పోస్ట్ ద్వారా పంపించాలి అప్లికేషన్ని. ఇవి నేరుగా పంపించడం కానీ, లేదా అంటే హ్యాండ్ సబ్మిట్ చేయడం కానీ, కొరియర్ ద్వారా పంపించడం కానీ యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఆ యూనిట్ హెడ్ క్వార్టర్స్లో చాలా సిస్టమేటిక్గా ఉంటుంది కాబట్టి అక్కడ మనం వెళ్ళడానికి అలౌ చేయరు. ఓన్లీ వాడు ఇచ్చిన అడ్రస్కి మాత్రమే పోస్ట్ ద్వారా ఆ యూనిట్ కార్యాలయానికి చేరాల్సిన చివరి తేదీ 24/10/2025. దీనికి సంబంధించిన వెబ్సైట్ indianarmy.nic.in వెబ్సైట్కి ఈ అప్లికేషన్ సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్లో కనుక ఏమన్నా, అంటే మాన్యువల్ అప్లికేషన్ కాబట్టి మీరు ఏదైనా తప్పులు రాసినా, కొట్టివేతలు ఉన్నా కూడా ఆ అప్లికేషన్ తిరస్కరిస్తారు. అలాగే ఇన్ టైంలో అక్కడ ఇచ్చిన లాస్ట్ డేట్ లోపు అప్లికేషన్ చేరకపోతే యాక్సెప్ట్ చేయడం జరగదు. కాబట్టి కాల్ లెటర్ కూడా రాదు.
ఇవన్నీ పరిశీలించుకొని వెబ్సైట్లో పూర్తి వివరాలంటే క్వాలిఫికేషన్స్, వేకెన్సీ పొజిషన్, రిజర్వేషన్స్ అన్నీ చూసుకొని దాని ప్రకారం అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేసుకొని పంపించి ఈ ఎగ్జామ్కి అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.